బాబాయ్ నమస్తే, ఏం పేరు మీ పేరు? హనుమంతరావు. హనుమంతరావు. ఓకే, ఇది షేక్పేటేనా? ఓకే సార్ హనుమంతరావు గారు, సో మేము సర్వే చేస్తున్నాం మా ఛానల్ నుంచి. ఏంటి అసలు ఎట్లా ఉంది ఇక్కడ సిచ్యువేషన్? ఎందుకంటే ఉప ఎన్నిక వచ్చింది ఇప్పుడు, మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల ఇక్కడ ఉప ఎన్నిక రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆవిడ భార్య సునీత గారికి టికెట్ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారికి, అదేవిధంగా బీజేపీ నుంచి మన లంకల దీపక్ రెడ్డి గారికి. సో ఎలా ఉంది ఇక్కడ? త్రిముఖ పోరు ఉందా, ద్విముఖ పోరు ఉందా? ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడైతే నేను అనుకునేది ఏంటంటే మాగంటి గోపీనాథ్ చాలా మంచి పనులు చేసిండు. ఆయన చచ్చిపోయాడు కాబట్టి దానికోసం అనుభూతిగా ఆమె రావచ్చు. ఇంకోటి ఏంటంటే ఉన్నుంటే ఇంకా మంచి పనులు జరుగుతుండే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి అట్లాంటి చాలా ఇప్పించిండు. ఇక్కడ బీద వాళ్ళకి, లోకల్ ఉన్న వాళ్ళకి ఇప్పించిండు. ఇప్పేలాంటి అబద్ధం చెప్పే అవసరం లేదు, ఇప్పించిండు. కాకుంటే మంచి వ్యక్తి ఉండే ఆయన. ఇప్పుడు మేము కూడా సునీతకే సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఆమెకు 3 సంవత్సరాలే ఉంది ఇప్పుడు పీరియడ్. కాకుండా అనుభవం లేకుండా 3 సంవత్సరాలు ఈజీగా గడిచిపోతాం. ఎందుకంటే ఆమె గిట అనుభవం వస్తుంది. ఇన్ ఫ్యూచర్ ఆమె గిట లైఫ్ రావాలి. ఎందుకంటే ఆయన 15 సంవత్సరాలు చేసి 3 ఎందుకంటే హ్యాట్రిక్ కొట్టిండు ఆయన, హ్యాట్రిక్ హీరో. కాబట్టి అలా భార్య గిట ఒక 3 సంవత్సరాలు మనం గిట ఛాన్స్ ఇవ్వాలి. అదే. సో నవీన్ యాదవ్ కూడా ఇంతవరకు మరి ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు. నవీన్ యాదవ్ ఇంతకాలం ఎంఐఎం నుండే ఇండిపెండెంట్ గా చేసిండు. ఎంఐఎం ఉన్నప్పుడు 3rd ప్లేస్ లో వచ్చిండు, ఇండిపెండెంట్ ఉన్న 2nd ప్లేస్ లో వచ్చిండు. లాస్ట్ ఇయర్ గిట 2nd ప్లేస్ లో వచ్చిండు. ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, లేదంటలేము. ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయినదే. కాకుంటే అంటే కొద్దిగా సింపతి ప్రకారం నడుస్తుంది అట్లా. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు లేడీస్ కానీ ఇస్తున్నారు, ఎవరికి అమల్లో చేస్తలేరు. అవి ఇచ్చేది మా అతనైతే మాకు కరెంట్ లేదు, ఏమి లేదు సార్. గ్యాస్ గిట లేదు. అన్ని చెప్పడం మటుకే సరిపోతుంది, అది అంతే, ఇంకేమీ లేదు. అంతే, ఖాళీ మాటలకే సరిపోతుంది. ఇంకేమన్నా చేస్తారని నమ్మకం ఉందా? ఎవరు? కాంగ్రెస్ చేయరు. ఇక అయిపోయింది. వాళ్ళతో బడ్జెట్ లేదు, ఉన్న రోడ్లే పూస్తలేరు, ఇంకేం చేస్తారు? బడ్జెట్ కావాలంటే ఉన్న లేని అమ్ముకోవాలి, ఇవి చేయాలి. ఇప్పుడు మొన్న గచ్చిబొల్లు అమ్ముకున్నాడు, ఈడ చింతల్లో అమ్ముకున్నాడు. ఇవి ఓట్ల కోసం అవే పైసలు అవి యూజ్ చేస్తున్నారు. ఇంకేముంటుంది వాళ్ళతో పాపం? రేవంత్ రెడ్డికి పాపం పరిశానలో ఉన్నాడు. ఆయన పరిశానలో ఉన్నాడు, డబ్బులు లేక. ఏడు జాగా కనిపిస్తాడు, అమ్ముకొని ఇవి నడిపిస్తామని వచ్చింది. ఆయన ఇప్పుడు సైలెంట్, అన్ని బట్టి వర్కమే వేసేసి, నువ్వే చూసుకుని అయినా నాకేం సంబంధం లేదు, ఆయన సైలెంట్ గా ఊపుకున్నాడు. మరి సిచ్యువేషన్ అయితే బాగాలేదు. సో మరి నేను అనేది అంటే ఇప్పుడు చాలా మంది మీలాంటి ఓటర్లు అయితే సరే ఒక అభిప్రాయంతోనో, ఇక్కడ ఆయన గతంలో ఆయన ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధితోనో మీరు ఒకవైపు ఉన్నారు. కానీ ఇక్కడ అధికార పార్టీ కదా, అధికార పార్టీ ఉన్నా ఏ పార్టీ ఉన్నా ఏం చేయలేదు. ఇప్పుడు వాళ్ళ చేతిలో ఇప్పుడు అధికార పార్టీ కాబట్టి వాళ్ళు నడిపించుకుంటారు. ఓ చేతిలో కట్టి ఉంటే వాళ్ళు బరం కొట్టుకోవచ్చు, అట్లా ఉండాలి. ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు కొట్టుకుంటారు, అంతేనా కదా? అది నడుస్తూనే ఉంటది, పొలిటికల్ మైండ్ అట్లా ఉంటది. అది మనం ఎంత అనుకున్నా మనము కదా ఓటర్లో మనం ఇప్పుడు మట్టుకే చెప్తాం, అది రేపటి రోజు అది లీవ్ ఇట్ అబౌట్ అవుతుంది, అంతే. సో మొత్తానికి అయితే సునీత గారికి మేమైతే ఎక్కువ మట్టుకైతే ఆమెకు సపోర్ట్ చేయాలి.